గైస్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫైర్ ఫ్లై అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో విక్కీ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఒక యాక్సిడెంట్లో చనిపోతారన్నమాట. సో అలా విక్కీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత తను మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోయి అసలు నిద్ర కూడా పట్టని స్టేజ్కి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అంత దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయిన విక్కీ మళ్ళీ మంచి మనిషిగా మారతాడా లేదా, ఒకవేళ మారితే ఎలా మారతాడు, అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో విక్కీ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సను, తనకి పేరెంట్స్గా యాక్ట్ చేసిన పర్సన్స్, అండ్ రాజన్న అనే క్యారెక్టర్ ప్లే చేసిన పెద్దాయన, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే మనం బాధల్లో ఉన్నప్పుడు మన రిలేటివ్స్ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనే పాయింట్ని కూడా ఈ మూవీలో వీళ్ళు చాలా బాగా చూపించారండి. ఇంకా ఈ మూవీతో వీళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని బీజిఎం, సినిమాటోగ్రఫీ వరకు సాంగ్స్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ తన ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు కరెక్ట్గా లేదనే చెప్పాలండి. ఇంకా ఈ మూవీలోని లవ్ స్టోరీని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో హీరోయిన్ ఎందుకు పెట్టారో, మన శివరాజ్ కుమార్ గారి క్యామియోని ఎందుకు పెట్టారో అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. నిజం చెప్పుకోవాలంటే గైస్, ఈ మూవీలో ఒక పవర్ఫుల్ యాక్టర్ అయిన మన శివన్నకి ఒక మంచి క్యారెక్టరే ఇవ్వలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఫైర్ ఫ్లై మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.